హాయ్ ఫ్రెండ్స్, ఈ సండే నేను ఇంట్లో ఫ్రై పీస్ బిర్యానీ ట్రై చేశాను. టేస్ట్తో పాటు చేసే విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చికెన్ని బాగా వాష్ చేసుకుని లవంగాలు, మిరియాలు, జాజికాయ, యాలక్కాయలు, చెక్క, షాజీరా, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, జింజర్ గార్లిక్ పేస్ట్, గ్రీన్ చిల్లీస్, సోంపు, సాల్ట్, పసుపు, గరం మసాలా, ధనియా పౌడర్, చికెన్ మసాలా వాటర్ వేసుకుని దీంట్లోనే కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒక 90% కుక్ చేసుకోండి చికెన్ బాగా. దీంట్లో స్పెషల్ ఏంటంటే మనం చికెన్ బాయిల్ చేయగా వచ్చిన వాటర్తోనే రైస్ని కుక్ చేసుకుంటే పైన వచ్చిన నొరగను కూడా తీసేసుకోండి. నేను 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. అలా చికెన్ నుంచి వచ్చిన 2 గ్లాస్కి ఇంకో 1 గ్లాస్ యాడ్ చేసుకొని సాల్ట్, నిమ్మకాయ రసము, బిర్యానీ మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకొని 2 విజిల్స్కి పక్కన పెట్టేసుకున్నాను స్టవ్ మీద. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఐరన్ కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్, సాల్ట్, పసుపు వేసుకుని బ్రౌన్ కలర్ రాగానే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. తర్వాత కారం, ధనియా పౌడర్, చికెన్ మసాలా వేసుకొని అది కూడా కొంచెం వేగిన తర్వాత దాంట్లో కొంచెం నిమ్మకాయ రసమును చికెన్ వేసుకొని లాస్ట్లో కొత్తిమీర, పచ్చిమిర్చి వేసుకున్నాను. మీకు ఎంత దగ్గరగా రోస్ట్ అయితే అంత దగ్గరగా రోస్ట్ చేసుకోండి. ఎప్పుడు ఒకేలా కాదు, ఇలా కూడా ట్రై చేయండి. కానీ ఈ రెండింటి కాంబినేషన్ మటుకు చాలా బాగుంటుంది. మీరు ఎంజాయ్ చేయడమే కాకుండా మీ ఇంట్లో వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. ప్రాసెస్ కొంచెం పెద్దదే అయినా టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.